హాయ్ ఫ్రెండ్స్, మీరు నన్ను ఫాలో అయ్యే వీడియో చూస్తున్నారు అంటే మీకు ఆల్రెడీ మీరు పేడ్ లోన్ తీసుకున్నారు. డ్యూ డేట్ అయిపోయింది. మీరు అది సరైన సమయానికి కట్టలేకపోవడం వల్ల మీ మీద రికవరీ స్టార్ట్ అయింది. కాల్స్, మెసేజెస్, వాట్సాప్స్, రిఫరెన్స్ కాల్స్, కొలీగ్స్ కాల్స్ అన్నీ స్టార్ట్ అయినాయి. మీరు చెప్పిన మీరు గడువు అడిగినా కూడా వాళ్ళు ఇవ్వకపోయినా, మీరు జెన్యూన్ రీజన్స్ చెప్పినా వాళ్ళు వినకపోయినా, కొంతమంది మీరు చెప్పింది కూడా వినకుండా మీకు కావాలని సతాయించడం స్టార్ట్ చేస్తే, లేదా వల్గర్ మెసేజెస్ పెట్టినా, ఏదైనా మీ ఫొటోస్ మీది మార్ఫింగ్ చేసేసి కానీ అలాంటి భయపెట్టించి మీకు వాట్సాప్లో పంపించి ఇలాంటివన్నీ స్ప్రెడ్ చేస్తామని భయపెట్టించిన మీ సోషల్ మీడియా ట్విట్టర్, ఫేస్బుక్ అండ్ వాట్సాప్ని, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్ వీటన్నిటిని యూజ్ చేసి మిమ్మల్ని ఇంకా బ్యాడ్ చేస్తామని చెప్పి ఏమైనా బెదిరించినా, మీరు అలాంటి సమయంలో వాళ్ళతో మాట్లాడడం కంటే మెయిన్గా చేయాల్సింది ఏంటంటే ఇమ్మీడియట్లీ ఆ నెంబర్స్, ఆ వాట్సాప్ నెంబర్స్, ఆ డయల్డ్ నెంబర్స్ వాటన్నిటిని మెసేజెస్ అన్నిటిని సేవ్ చేసుకోండి. స్క్రీన్ షాట్స్ తీసుకొని మీకు వచ్చిన మెయిల్స్ కానీ, మీకు వచ్చిన కాల్స్ కానీ, మీకు వచ్చిన మెసేజెస్, వాట్సాప్ చాట్స్ అన్నీ వెంటనే సేవ్ చేసుకొని ఇమ్మీడియట్గా నేషనల్ సైబర్ క్రైమ్లోకి వెళ్ళేసి మీరు ఆ నెంబర్స్కి, ఆ యాప్లోనికి అగెనిస్ట్గా ఒక కంప్లైంట్ రేజ్ చేయాలి. దీనివల్ల ఏంటంటే మీకు కొంచెం రిలీఫ్ ఉంటుంది. అది కూడా మనం ఎప్పుడు రేజ్ చేస్తున్నామంటే మనకు హరాస్మెంట్ ఎక్కువైపోయి మన ఫొటోస్ని మార్ఫింగ్ చేసి మనకు వల్గర్ మెసేజెస్ పంపించి మన రెఫరెన్సెస్కి, మన ఫ్యామిలీ మెంబర్స్కి థ్రెటనింగ్ కాల్స్, మెసేజెస్ పంపించినప్పుడు డెఫినెట్గా ఇది చేయాలి. నేషనల్ సైబర్ క్రైమ్లో మీరు కంప్లైంట్ రేజ్ చేసేటప్పుడు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది, మీరు ఏ పేడే లోన్కైతే మిమ్మల్ని హెరాస్ చేస్తున్నారో ఆ పేడే లోన్ నేమ్ మాత్రమే కాదు, వాళ్ళకు ఒక డిజిటల్ పార్ట్నర్ నేమ్ ఉంటుంది. పేడే లోన్ నేమ్ ఏదైనా కావచ్చు, XYZ. కానీ మీకు అమౌంట్ ఇచ్చింది మాత్రం మీ శాంక్షన్ లెటర్లో చూడండి, డిస్పర్సల్ లెటర్లో చూడండి, వాళ్ళకి వేరే పేరు ఉంటుంది. సో పేడే లోన్ ఈజ్ డిఫరెంట్ అండ్ డిజిటల్ లెండింగ్ పార్ట్నర్ ఈజ్ డిఫరెంట్. ఇద్దరి పేర్లు మీరు క్లియర్గా కమెంట్లో మెన్షన్ చేసి, మీకు కాల్ చేసిన వాళ్ళ నెంబర్స్ పెట్టి, మీకు వచ్చిన స్క్రీన్ షాట్స్, మెయిల్స్ అన్నిటినీ ఎవిడెన్స్గా ఆ కంప్లైంట్కి అటాచ్ చేసి మీరు కంప్లైంట్ రేజ్ చేయాలి. రేజ్ చేసిన వెంటనే ఆ కంప్లైంట్ మీకు ఒక PDF లాగా వస్తుంది. ప్లస్ మీకు కంప్లైంట్ రిసీవ్ అన్నట్టుగా ఒక మెయిల్ వస్తుంది. ఆ డీటెయిల్స్ అన్నీ తీసి ఏ పేడే లోన్ వాళ్ళైతే మిమ్మల్ని హెరాస్ చేస్తారో ఆ పేడే లోన్ వాళ్ళకి ఈమెయిల్కి ఇమీడియట్గా రిప్లై ఇవ్వండి. రిప్లై ఇచ్చేటప్పుడు వాళ్ళ ఇన్ఫో ఎట్, వాళ్ళ శాంక్షన్, వాళ్ళ కలెక్షన్స్, వాళ్ళ లీగల్, వాళ్ళ నోడల్, వాళ్ళ గ్రీవియన్స్, ఇలాంటి కొన్ని కేర్, ఇలాంటి పదాలతో ఈమెయిల్ ఐడీస్ ఉంటాయి. ఆ అన్ని ఈమెయిల్ ఐడీస్ని టూలో పెట్టేసి మీరు రేజ్ చేసిన పోలీస్ కంప్లైంట్ కానీ, నేషనల్ సైబర్ కంప్లైంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు అటాచ్ చేసి స్క్రీన్ షాట్స్, ఎవిడెన్సెస్ అటాచ్ చేసి వాళ్ళకు గట్టిగా మెయిల్ రాయండి. యు ఆర్ నాట్ అగెనెస్ట్ రికవరీ అండ్ యు ఆర్ నాట్ అగెనెస్ట్ ఎనీ రీపేమెంట్ చేయడానికి సరైన కారణాలు చెప్పి మేము లేట్ అవుతుంది అని చెప్పినా కూడా మీ ఎగ్జిక్యూటివ్స్ వినకుండా ఇలా చేస్తున్నారు అని మీరు నేషనల్ సైబర్ క్రైమ్లో రేజ్ చేయొచ్చు. ఆ రేజ్ చేసిన కంప్లైంట్ని ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో ఆ లోన్ వాళ్ళకు పంపించండి ఇమీడియట్గా. దెన్ డెఫినెట్లీ దే విల్ కమ్ బ్యాక్ అండ్ దే విల్ గివ్ యూ సమ్ సొల్యూషన్స్. ఇంకొకటి, మీరు రేజ్ చేసిన వెంటనే అది మీ లోకల్ పోలీస్ స్టేషన్కి ఆటోమేటిక్గా వెళ్తుంది. వెళ్ళిన వెంటనే మీకు ఒక మెయిల్లో కాపీ కూడా వస్తుంది. మీరు కనుక హిమాయత్ నగర్లో ఉంటే హిమాయత్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. మీకు కూడా ఒక మెయిల్ కాపీ వస్తుంది. అది మీ దగ్గర పెట్టుకొని ఎవరైనా నెక్స్ట్ టైం ఇలా హరాస్మెంట్ చేస్తాం, ఇలా మార్ఫింగ్ ఫొటోస్ పెడతాం, అది ఇది అని చేసినప్పుడు వెంటనే వాళ్ళ వాట్సాప్లో ఈ పోలీస్ కంప్లైంట్ తీసి మీరు షేర్ చేయొచ్చు. ఇలాంటివి చేయడం వల్ల కొంత రిలీఫ్ మీకు ఉంటుంది. హరాస్మెంట్ అండ్ మార్ఫింగ్ అండ్ సోషల్ మీడియాని మిస్యూజ్ చేయకుండా. నేషనల్ సైబర్ క్రైమ్ కంప్లైంట్ రేజ్ చేసినప్పుడు కూడా మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంప్లైంట్స్. మీరు సోషల్ మీడియాని మిస్యూజ్ చేస్తున్నారు అనేది ఒక కంప్లైంట్ రేజ్ చేయాలి. ఈమెయిల్ ఫిషింగ్ చేస్తున్నారు అనేది ఒక కంప్లైంట్ రేజ్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్స్తో మీకు థ్రెటనింగ్ కాల్స్, మెసేజెస్, మార్ఫింగ్, అబ్యూజివ్ అవన్నీ వస్తున్నాయని రేజ్ చేయాలి. సో మీరు ఎలాంటి హరాస్మెంట్ అయితే ఫేస్ చేస్తున్నారో అలాంటి కంప్లైంట్ రేజ్ చేసి, సరైన కంప్లైంట్ రేజ్ చేసి ప్రాపర్ కంప్లైంట్ని వాళ్ళ ఈమెయిల్ ఐడీస్కి పంపించాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు వాళ్ళ నుంచి కొంచెం హరాస్మెంట్ నుంచి కొంచెం రిలీఫ్ దొరుకుతుంది. ఆ తర్వాత ఇలాంటి సిచ్యువేషన్లో కనుక మీరు ఉండుంటే డెఫినెట్గా నా ఛానల్ ఫాలో అయ్యి నా నెక్స్ట్ వీడియోస్ చూడండి. నా నెక్స్ట్ వీడియోలో అసలు ఈ పేడ్ లోన్స్ నుంచి మనం ఎలా బయటపడాలి, లీగల్గా ఎలా బయటపడాలి, ఎవరిని రీచ్ అవుట్ అవ్వాలి, అందరూ లాయర్స్ చేస్తారా లేదా స్పెసిఫిక్గా కొంతమంది లాయర్స్ ఉంటారా, ఏ కోర్ట్స్లో మన కేసెస్ని వాదిస్తారు, ఎంత టైం పడుతుంది, అలాంటి అన్ని డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. తొందరపడి ప్రతి లాయర్ దగ్గరికి వెళ్తే మీకు ఎలాంటి లాభం ఉండదు. టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మీ హరాస్మెంట్లో ఎలాంటి తగ్గుదల ఉండదు. సమ్టైమ్స్ జాబ్ కూడా పోవచ్చు. సో
ప్రాపర్‌గా నన్ను ఫాలో అవ్వండి. నా వీడియోస్ చూడండి. స్టెప్ బై స్టెప్ చూసుకొని మీకు నచ్చిన సొల్యూషన్ మీరే చూస్ చేసుకోండి. కానీ ఏం సొల్యూషన్స్ ఉంటాయనేది నేను మీకు చెప్తాను. డూ ఫాలో మై ఛానల్ అండ్ వ్యూ మై